ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మన ఇండియా ఇప్పుడు బయోఫ్యూయల్ ట్రాన్సిషన్ లో నెక్స్ట్ బిగ్ స్టెప్ తీసుకోబోతుంది. మన యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్పిన ప్రకారం ఫ్యూచర్ లో డీజిల్ లో అప్ టు 15% ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే మన ఇండియా ఫాసల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, పొల్యూషన్స్ ని రెడ్యూస్ చేయాలి అండ్ లోకల్ బయోఫ్యూయల్ ఎకోసిస్టమ్ ని స్ట్రెంగ్థెనింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఇథనాల్ ని డీజిల్ తో డైరెక్ట్ గా బ్లెండ్ చేయలేం. అందుకే ఇథనాల్ నుంచి ఐసోబ్యూటనాల్ డెవలప్మెంట్ చేయడం మీద ఫోకస్ పెరుగుతుంది. ఈ ఐసోబ్యూటనాల్ అనేది నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూల్ గా చూస్తున్నారు. ఎందుకంటే దీనికి బెటర్ ఎనర్జీ డెన్సిటీ, ఇంజన్ కంపాటబిలిటీ అండ్ లోయర్ ఎమిషన్స్ లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కమింగ్ డేస్ లో ఈ ఐసోబ్యూటనాల్, ఇథనాల్, బయోఫ్యూయల్, షుగర్, కెమికల్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎకో సిస్టమ్ కి కనెక్టెడ్ గా ఉన్న స్టాక్స్ మార్కెట్ ఫోకస్ లోకి రావచ్చు. సో ఈ వీడియోలో మనం ఇండియాలో ఐసోబ్యూటనాల్ ఎకో సిస్టమ్ కి రిలేటెడ్ అయ్యే 5 స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ బీపీసీఎల్ అండి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. బీపీసీఎల్ అనేది మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీగా ఆపరేట్ అవుతుంది. కంపెనీ క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్, పెట్రోలియం ప్రొడక్ట్ మార్కెటింగ్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. బీపీసీఎల్ కి ముంబై, కొచ్చి అండ్ బెనాలో రిఫైనరీస్ ఉన్నాయి. వీటి యొక్క కంబైన్డ్ రిఫైనింగ్ కెపాసిటీ అరౌండ్ 35.3 MMTPA గా ఉంది. మార్కెటింగ్ సైడ్ లో కంపెనీకి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇటు ఫ్యూల్ స్టేషన్స్, డిపోట్స్, ఏవియేషన్ సర్వీసెస్ స్టేషన్స్, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఐసోబ్యూటనాల్ సెగ్మెంట్ విషయానికి వస్తే బీపీసీఎల్ హై ప్యూరిటీ ఐసోబ్యూటనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దీని ప్యూరిటీ మినిమం 99% వరకు ఉంటుంది. కంపెనీ అడ్వాన్స్డ్ ఆక్సో ఆల్కహాల్ టెక్నాలజీని యూజ్ చేస్తుందండి. ఈ ప్రాసెస్ లో హైడ్రో ఫార్ములేషన్ అండ్ హైడ్రో జనరేషన్ టెక్నాలజీస్ ని ఉపయోగిస్తారు. ఈ ఐసోబ్యూటనాల్ కి ఎక్సలెంట్ సాల్వెంట్ ప్రాపర్టీస్ అండ్ హై క్లారిటీ ఉంటాయండి. అందుకే పెయింట్స్, కోటింగ్స్, కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రాసెస్ లో దీని స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది. స్పెషాలిటీ కెమికల్ వాల్యూ చైన్ లో బీపీసీఎల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ కేపబిలిటీస్ కలిగి ఉండటం వల్ల గ్రోయింగ్ ఐసోబ్యూటనాల్ స్పేస్ లో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే బీపీసీఎల్ ఓన్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మాత్రమే కాదండి, ఫ్యూచర్ బయోఫ్యూయల్ అండ్ స్పెషాలిటీ కెమికల్ థీమ్ లో కూడా ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీగా చూడొచ్చు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 313 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 20% కరెక్షన్ జరిగింది. నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఉన్న కంపెనీ ప్రాజ్ ఇండస్ట్రీస్ అండి. ఈ ప్రాజ్ ఇండస్ట్రీస్ అనేది పూణే హెడ్ క్వార్టర్డ్ గ్లోబల్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్లీ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, బయో ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఫార్మ్ టు ఫ్యూయల్ టెక్నాలజీ సొల్యూషన్స్ మీద స్ట్రాంగ్ ఫోకస్ కలిగి ఉంది. ప్రాజ్ ఇండస్ట్రీస్ బయో ఇథనాల్ టెక్నాలజీస్ లో లీడింగ్ ప్లేయర్ గా గుర్తింపు పొందింది. సస్టైనబుల్ ఫ్యూయల్ సెగ్మెంట్ లో కూడా కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. ఇప్పుడు ఐసోబ్యూటనాల్ స్పేస్ విషయానికి వస్తే ప్రాజ్ లో కార్బన్ ఐసోబ్యూటనాల్ ప్రొడక్షన్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా కన్వెన్షనల్ బయో బేస్డ్ ఫీడ్ స్టాక్స్ నుండి బయో ఐసోబ్యూటనాల్ ప్రొడ్యూస్ చేయవచ్చు. కంపెనీ మాడ్యులైజ్డ్ సొల్యూషన్స్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అండ్ ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ కేపబిలిటీస్ కూడా బయోఫ్యూయల్ ప్రాజెక్ట్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. ప్రాజ్ ఇండస్ట్రీస్ కి ఒక బిగ్ మైల్ స్టోన్ కూడా ఉందండి. కంపెనీ తన ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ డెమాన్స్ట్రేషన్ ప్లాంట్ లో బయో ఐసోబ్యూటనాల్ అండ్ బయో ఇథనాల్ రెండింటిని ఆల్కహాల్ టు జెట్ పాత్ కోసం సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ కూడా చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, బయో ఐసోబ్యూటనాల్ నుండి జెట్ ఫ్యూయల్ అండ్ బయో ఇథనాల్ నుండి జెట్ ఫ్యూయల్ తయారీకి ప్రాజ్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఈ అచీవ్మెంట్ వల్ల ప్రాజ్ గ్లోబల్లీ ఫస్ట్ కంపెనీగా నిలిచింది. బికాస్ ఇట్ ఆఫర్స్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఫర్ బోత్ ఐసోబ్యూటనాల్ టు జెట్ అండ్ ఇథనాల్ టు జెట్ పాత్వే. గోయింగ్ ఫార్వర్డ్ FY27 లో కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ సస్టైనబుల్ ఫ్యూయల్స్ ఆపర్చునిటీ స్కేల్ అవుతాయని భావిస్తుంది. అదేవిధంగా బయో ఐసోబ్యూటనాల్ రెన్యూబుల్ ఫ్యూయల్ గా బ్లెండ్ చేయవచ్చు. అలాగే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే SAF తయారీలో ఇంపార్టెంట్ ఫీడ్ స్టాక్ గా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్ అనేది ఓన్లీ ఇంజనీరింగ్ కంపెనీ మాత్రమే కాదు, ఫ్యూచర్ బయోఫ్యూయల్, ఐసోబ్యూటనాల్, ఇథనాల్ అండ్ SAF ఎకోసిస్టమ్ లో స్ట్రాంగ్ థీమ్ బేస్డ్ స్టాక్ గా డెఫినెట్ గా ఈ స్టాక్ ని మన వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లిమిట్ స్టాక్ 361 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 29% కరెక్షన్ జరిగింది. మన ఈ బాస్కెట్ లో నెక్స్ట్ స్టాక్ టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు, కానీ పర్టికులర్ గా ఈ థీమ్ లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మన టాటా మోటార్స్ అనేది ఇండియాలో కమర్షియల్ మొబిలిటీ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ గా ఉంది. అది మనందరికీ తెలిసిందే. కంపెనీకి 8 డెకేడ్స్ కంటే ఎక్కువ లెగసీ ఉంది. ఇప్పుడు కమర్షియల్ వెహికల్ స్పేస్ లో స్టాండ్ అలోన్ పవర్ హౌస్ లా ఆపరేట్ అవుతుంది. టాటా మోటార్స్ పోర్ట్ఫోలియో చాలా వైడ్ గా ఉంటుంది. లాస్ట్ మైల్ డెలివరీ వెహికల్స్ నుండి లాంగ్ హాల్ ఫ్రైట్ ట్రక్స్ వరకు, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ వరకు కంపెనీకి ప్రెజెన్స్ ఉంది. కంపెనీ అడ్వాన్స్డ్ పవర్ ట్రైన్స్, కనెక్టెడ్ టెక్నాలజీస్ అండ్ స్మార్ట్ ఫ్లీట్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇవి ఫ్యూచర్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ మన అసలు విషయమైన ఐసోబ్యూటనాల్ స్పేస్ విషయానికి వస్తే టాటా మోటార్స్ డీజిల్ లో 2% ఐసోబ్యూటనాల్ బ్లెండ్ చేసి ట్రక్స్ పైలట్ ట్రయల్స్ స్టార్ట్ చేయబోతుంది. ఈ ట్రయల్స్ గవర్నమెంట్
ఏజెన్సీస్ అండ్ బీపీసీఎల్ కొలాబరేషన్స్ తో కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ పర్పస్ ఏంటి అంటే రియల్ వరల్డ్ ఆపరేటింగ్ కండిషన్స్ లో ఐసోబ్యూటనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా కమర్షియల్ వైబిలిటీ ఉందా లేదా అన్నది టెస్ట్ చేయటం. కంపెనీ రిపోర్ట్ ప్రకారం 2% బ్లెండింగ్ రేషియో వెహికల్ పెర్ఫార్మెన్స్ పై నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ మాత్రమే చూపించే అవకాశం ఉంది. అంటే ట్రక్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ నార్మల్ గా ఉండొచ్చు, బట్ క్లీనర్ ఫ్యూయల్ యూసేజ్ కి సపోర్ట్ అవుతుంది అనుకుంటున్నారు. ఈ ఇనిషియేషన్ వల్ల ఇంపోర్టెడ్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అలాగే క్లీనర్ ఫ్యూయల్ అడాప్షన్ కి పుష్ లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే టాటా మోటార్స్ ఓన్లీ ఈవీ అండ్ కమర్షియల్ వెహికల్స్ మాత్రమే కాదండి, ఫ్యూచర్ బయోఫ్యూయల్ అండ్ ఐసోబ్యూటనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ ఎకో సిస్టమ్ లో కూడా ఎర్లీ మూవర్ గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, కమర్షియల్ వెహికల్స్ లో ఐసోబ్యూటనాల్ ఫ్యూయల్ ట్రయల్ సక్సెస్ అయితే టాటా మోటార్స్ ఈ ఎమర్జింగ్ బయోఫ్యూయల్ థీమ్ లో స్టాక్ టు వాచ్ గా మారే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 425 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయిన స్టాక్ 16.5% కరెక్షన్ జరిగింది. మన ఈ బాస్కెట్ లో ఫోర్త్ కంపెనీ మన కిర్లోస్కర్ ఆయిల్ ఇంజనీర్స్ అండి. నాకు చాలా ఇష్టమైన కంపెనీ ఈ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజనీర్స్ లిమిటెడ్. మనం షార్ట్ గా KOEL గా పిలుచుకుంటాం. కిర్లోస్కర్ గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ లీడింగ్ ఎనర్జీ సొల్యూషన్ కంపెనీ. ఈ కంపెనీ జెన్సైట్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్ ఎక్విప్మెంట్ లాంటి ప్రొడక్ట్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది. మన ఈ KOEL ప్రొడక్ట్స్ చూస్తే కన్స్ట్రక్షన్, రైల్వేస్, మెరైన్, డిఫెన్స్, అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఐసోబ్యూటనాల్ స్పేస్ విషయానికి వస్తే మన KOEL ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ చేసింది. కంపెనీ ప్రపంచంలోనే ఫస్ట్ ఐసోబ్యూటనాల్ అండ్ ఇథనాల్ పవర్డ్ ఇంజిన్ ని టెక్నాలజీని జెన్సెట్ అప్లికేషన్స్ కోసం లాంచ్ చేసింది. ఈ టెక్నాలజీని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే ARIA ఎవాల్యుయేట్ చేసింది. న్యూ ఇంజిన్స్ అడ్వాన్స్డ్ కంబస్టన్ సిస్టమ్స్ తో డిజైన్ చేశారు. దీని వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ లో రిలయబుల్ పెర్ఫార్మెన్స్ గా కూడా డెలివరీ చేయగలదు. రెన్యూబుల్ ఐసోబ్యూటనాల్ ని ఫ్యూయల్ గా యూజ్ చేయడం ద్వారా ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గించడానికి ఈ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఈజియెస్ట్ వేలో చెప్పాలంటే మన కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ ఓన్లీ డీజిల్ జెన్సెట్ కంపెనీ మాత్రమే కాదండి, ఫ్యూచర్ క్లీనర్ ఫ్యూయల్ అండ్ సస్టైనబుల్ ఇంజిన్ టెక్నాలజీ థీమ్ లో కూడా ఎర్లీ మూవర్ గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఐసోబ్యూటనాల్ పవర్డ్ ఇంజిన్ టెక్నాలజీ స్కేల్ అయితే కనుక కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ ఎమర్జింగ్ బయోఫ్యూయల్ ఎకో సిస్టమ్ లో స్టాక్ టు వాచ్ గా మారే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 2274 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 16.4% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో లాస్ట్ స్టాక్ అండి ఈ రోజు ఆంధ్ర పెట్రో కెమికల్స్. మన ఆంధ్ర పెట్రో కెమికల్స్ లిమిటెడ్ షార్ట్ గా APL మన ఇండియాలో లీడింగ్ ఆక్సో ఆల్కహాల్ మ్యానుఫాక్చరింగ్ లో ఒకటి. ఈ కంపెనీ అడ్వాన్స్డ్ సెలెక్టర్ 30 టెక్నాలజీని యూజ్ చేస్తుంది, విచ్ ఈజ్ లైసెన్స్డ్ బై డావీ ప్రాసెస్ టెక్నాలజీ బై UK. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ అయిన ఐసోబ్యూటనాల్ సెగ్మెంట్ విషయానికి వస్తే APL ఐసోబ్యూటనాల్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది. దీంతో పాటు కంపెనీ ఇథైల్ హెక్సనాల్ అండ్ నార్మల్ బ్యూటనాల్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మన APL తయారు చేసే ఐసోబ్యూటనాల్ క్లియర్ అండ్ కలర్ఫుల్ లిక్విడ్. ఇది మెయిన్లీ ఇండస్ట్రియల్ సాల్వెంట్ గా యూజ్ అవుతుంది. దీనిని ఆమ్లంతో గట్టిపడే లక్కలు, బేషింగ్ ఫినిషెస్, యూరియా, మెలామైన్ అండ్ ఫినాలిక్ రెసిన్ల ఆధారిత ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అదే విధంగా ఆల్కైడ్ రెసిన్ పెయింట్స్ లో స్మాల్ క్వాంటిటీలో యాడ్ చేస్తే విస్కోసిటీ రెడ్యూస్ అవుతుంది. దీని వల్ల పెయింట్ బ్రషబిలిటీ అండ్ ఫ్లో బెటర్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పెయింట్స్ అండ్ కోటింగ్ ఇండస్ట్రీలో ఐసోబ్యూటనాల్ యూస్ఫుల్ కెమికల్ ఇంగ్రీడియంట్ గా పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ పెస్టిసైడ్ ఇండస్ట్రీస్ లో కూడా అప్లికేషన్స్ కలిగి ఉంటుంది. అండ్ విత్ స్ట్రాంగ్ ఆక్సో ఆల్కహాల్ మ్యానుఫాక్చరింగ్ ప్రెజెన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఐసోబ్యూటనాల్ ప్రొడక్షన్, ఆంధ్ర పెట్రో కెమికల్స్ ఐసోబ్యూటనాల్ ఎకో సిస్టమ్ లో ఇంపార్టెంట్ స్టాక్ గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఆంధ్ర పెట్రో కెమికల్స్ ఓన్లీ పెట్రో కెమికల్స్ కంపెనీ మాత్రమే కదండి, ఇటు ఐసోబ్యూటనాల్, ఇండస్ట్రియల్ సాల్వెంట్స్, పెయింట్, కెమికల్స్, ఫార్మా అండ్ పెస్టిసైడ్స్ వాల్యూ చైన్ కి కనెక్టెడ్ స్టాక్ గా వాచ్ లో పెట్టుకోవచ్చు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 47 రూపీస్ 70 పైసా ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 25% కరెక్షన్ జరిగింది. అండ్ ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి, ఈ ఐసోబ్యూటనాల్ ఇప్పటికీ ఒక ఎమర్జింగ్ ఆపర్చునిటీ కానీ క్లీనర్ ఫ్యూయల్ గా మారి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే SAF తయారీలో ఒక కీ ఇంగ్రీడియంట్ గా ఇది స్లోగా మార్కెట్ లో అటెన్షన్ పొందుతుంది. ఇది ఎనర్జీ సెక్టర్ వరకే పరిమితం కాకుండా పెయింట్, కోటింగ్, కెమికల్స్, ఫార్మా, పెస్టిసైడ్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ లో కూడా ఐసోబ్యూటనాల్ కి ఒక మంచి యూసేజ్ ఉంది. అందుకే ఐసోబ్యూటనాల్ ఎకో సిస్టమ్ కి కనెక్ట్ అయిన కంపెనీస్ ఫ్యూచర్ లో దలాల్ స్ట్రీట్ లో ఫోకస్ లో ఉండే అవకాశం ఉంది. కానీ ఇన్వెస్టర్స్ బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయదండి. ఏ స్టాక్ అయినా సరే సెలెక్ట్ చేసే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి, డెట్ లెవెల్స్, గ్రోత్ విజిబిలిటీ అండ్ స్టాక్ వాల్యుయేషన్స్ ని తప్పకుండా చెక్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే మన ఈ ఐసోబ్యూటనాల్ థీమ్ లాంగ్ టర్మ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకో ముందు ప్రాపర్ రీసెర్చ్ అండ్ డ్యూ డిలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.